హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం సంగతులు? మరి మీ ఏరియాలో వచ్చి నాకు కలుసుకోవాలని ఆశ అయితే ఉందండి. కాకపోతే మనంతా లో బడ్జెట్ కదా, మనంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, రాలేమండి. శని ఆధారం వస్తే ఎక్కడెక్కడ తిరిగి ఎంజాయ్ చేసేవాళ్ళం 150. అంత దూరం రాలేమేమో అనుకోవద్దు. బళ్ళు కూడా లేవు. ట్రైన్లకి ఎట్లా రావాలంటే మళ్ళీ టయానికి అందలేము. అందుకనే రాలేనండి. లేదంటే మీ ఏరియాలో వద్దాము, మీ పంటల్లో వీడియోలు తీద్దాం, మీతో మాట్లాడదామని ఆశలు అయితే ఉన్నాయండి. కొంతమంది అయితే పంపిస్తున్నారు వాళ్ళ ఏరియా నుంచి వీడియోలు, ఫోటోలు. కాదు, మీరు కూడా వీలైతే షార్ట్స్ అనమాట, మొబైల్ నిడివిగా పెట్టి మీ పొలము, మీ పంట కోసేది ఇట్లా ఏదైనా వీడియో తీసి పెట్టి, అన్న మాది ఫలానా ఏరియా అన్న ఇట్లా ఉందా నా పంట అంటే దాన్ని నేను చేయగలనండి. ఎందుకంటే మరి ఏమనుకోవద్దు, నేను చెప్తున్నా కదా. ఉదయం లేచి యాడ్లో పని చేయాలి. వారమల్లా చేస్తే 4, 5 వేలు వస్తుందండి యాడ్లో పని చేస్తే. పొద్దున్నే 3, 3:30, 4కి లేస్తామండి. 7 వరకు పని ఉండిద్ది. మళ్ళీ 9 వరకు రెస్ట్. మళ్ళీ 9 నుండి పని చేస్తుంటాం. ఈ ఈ వచ్చి మధ్యాహ్నం దాకా ఉండిద్ది. శాంపిల్ రిటర్న్ చేయడం, ఏసీ శాంపిల్ ఇవన్నీ అనమాట. శాంపిల్స్ తోలుతాను కదా, మహా అయితే ఒక 4, 5 వేలు వస్తాయండి. వచ్చిన డబ్బులు ఇంట్లో కూరగాయల మార్కెట్ ఖర్చులు, పిల్లల ఖర్చులు, చదువులు ఇవన్నీ ఎటువంటి అంతే. ఇంకేం మిగిలేదు లేదు. తినడానికి, ఉండడానికి, ప్రస్తుతానికి బాగుంది. అంతా బాగున్నాం. అయితే ఈ డేట్ అయితే జనవరి నెల 11, 2025 అనగా శనివారం అండి. ఏదో సోది చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు మరి నా గురించి తెలుసుకోవాలి కదా. నేను కూడా ఒక 2 రోజులు ఉంటాను మార్కెట్‌లో. 2 రోజులు మళ్ళీ మా ఊరు వెళ్తాను. మా ఊర్లో మొన్న అయితే కుదరలా, ఎళ్ళాను. ఈసారి ఎళ్లి ఇల్లు, ఊరు అంతా వీడియో తీసి మీకు వీలైతే పెడతాను. చూస్తా ఉండండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి వీలైనంత దీనికి. అయితే మరి ఈరోజు కూడా కొన్ని చోట్ల బేరాలు జరిగినాయి. స్నాప్‌చాట్‌లో వీడియో తీశాను గానీ సేవ్ చేయలే. స్నాప్‌చాట్‌లో షేర్ చేశాను. సేవ్ చేయలే. గ్యాలరీలోకి రాలే. ట్రై చేస్తాను. అది కూడా మీకు పెడతాను ఇట్లా ఈరోజు మార్కెట్ గురించయితే. అయితే చాలామంది సోది చెప్తున్నాను అనుకోవద్దు, ఏమనుకోవద్దు. సారీ. చెప్తాను ఉన్నది నేను ఒకటేనండి. ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాను. అందుకే మా వాళ్ళు ఎవరికి నచ్చను. ఇక్కడ దాదాపుగా 50, 60, 70 ఆటోలు మావున్నాయి. ఈ ఆటోలందరూ వాళ్ళకి ఏ అవసరమైన రైల్వే స్టేషన్‌కెళ్ళాలన్నా, ఏటీఎం కార్డ్‌కెళ్ళాలన్నా, బ్యాంక్‌కెళ్ళాలన్నా, ఇలాంటి ఏవైనా బస్ టికెట్లు తీయాలన్నా నేను గావాలి డాన్సూరి అంటారు. వాళ్ళకి అవసరం లేక ఓరి ఈడు పెద్ద వీడురా, ఈడు ఎప్పుడు తిరుగుతా ఉంటాడు, వీడియోలు ఇవన్నీ పెట్టుకుంటాడు, వీడు ఎందుకు అంటారు. ఒకడు వీడియో చూడడు, ఏం చూడరు, అసలు ఏం చూడరు, మనకు సపోర్ట్ చేయరు. మీరున్నారు దాదాపుగా 27, 28 వేల మంది ఫాలోవర్స్ అంటే ఒక రైతులు మీరే. రైతులు అందరూ. అందుకే మీ అందరూ నా గురించి తెలుసుకోవాలని చెప్తాను, ఏమనుకోవద్దు. అయితే మన గుంటూరు మార్కెట్ యార్డ్‌లో ఇంకా 20 లక్షల స్టాకులుంటాయి. 2 వారాల కిందట 25 లక్షలు చెప్పాను. మరి 2 వారాల్లో 5 లక్షల స్టాకులు సేల్స్ అయ్యుంటాయి. దాదాపుగా ఈ వారంలో 2,50,000 దిగుమతొచ్చినాయి. కొత్తవి గాని, ఏసీల నుంచి గాని బయట నుండి వచ్చినవి. ఒకరోజు 72,000 వచ్చినాయి. ఒకరోజు 35,000 వచ్చినాయి. ఒకరోజు 53,000, ఒకరోజు 40,000. ఇట్లా రోజుకి 5 రోజుల మీద 2,50,000 పైనే దాదాపుగా 3 లక్షలు వచ్చినాయండి. ఇవి గాని, బయటవి గాని ఏమైనా రోజుకి వచ్చేసరికి 60, 70,000 సేల్స్ అయ్యాయి. నిన్న 65,000, మొన్న 70,000, అంతకుముందు 69,000. అట్లా 60,000-70,000 దాకా డైలీ బాగా సేల్స్ కూడా జరిగింది. ఇయన్నీ బయటివి గాని, ఏసీవి గాని ఇయన్నీ పోయి ఇంకా 20 లక్షల స్టాకులున్నాయి. పోయిన ఏడాది ఇదే టయానికి గూడా 20, 30 లక్షల వరకు స్టాకులు, 20, 25 లక్షల స్టాకులున్నాయి అంటున్నారు ఎవరిని అడిగినా గాని. పోయిన ఏడాది తేజాలు ఇదే టయానికి వచ్చేసరికి 20,000 నుంచి 22,000, 24,000 మధ్యలో నడుస్తున్నాయి డీలక్స్ రకాలైతే. మినిమమ్ 20-24 మధ్యలో నడుస్తుంది బెస్ట్‌లో, డీలక్స్‌లో. అది ఈ టయానికి ఇప్పుడు నడుస్తుంది ఎట్లా 14,000 నుంచి 15,000 నడుస్తుందనమాట. 13,500, 14,000 నుంచి 15,000 నడుస్తుంది. ఇంకా బాగుంటే ఒక రూ. 2, 152 ఏస్తున్నారు. అట్లా తేజ మార్కెట్ విషయమైతే. మిగతావన్నీ ఇంకా దాని గురించి మీకు ఎక్కువ కావాలి కాబట్టి అది ముందు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మిగతా రకాలు గూడా మినిమమ్ 15,000 పైనే ఉండేది. ప్రతి ఒక్క క్వాలిటీ బెస్ట్ రకాలైనా, డీలక్స్‌లైనా 15-18 జరిగే క్వాలిటీలన్నీ ఈ ఏడాది 10,000 నుంచి 13, 14, ఇంకా బాగుంటే 15,000 నడుస్తుంది. 12,000 నుంచి 15,000 నడుస్తుంది. అది ఈ ఏడాది బెస్ట్‌లో, డీలక్స్‌లో. అట్లా మార్కెట్ పరిస్థితి ఏందన్నా మరి పెరిగిద్దా లేదని చాలామంది అంటున్నారు గదండీ. పెరిగేదంతే చెప్పలేమండి. అది ముందు ఇప్పుడు నేనే ఉన్నా యార్డ్‌లో నుండి మళ్ళీ ఇంటికి పోతున్నాను. ఈలోపు ఏం జరిగిద్దో గ్యారంటీ ఉందా? మా ఆవిడ ఫోన్ చేసిద్ది, "వస్తున్నాండా, అన్నానికి వస్తున్నాను" అంటాను. ఈలోపు ఏం జరిగిద్దో ఎవరు తెలుసు? అట్లాంటిది ముందు ఎవరము ఏమి చెప్పలేము, ఇది ఊహించలేము. పెరిగేది పెరగంది. అయితే చాలామందయితే పెరిగిద్ది, ఫిబ్రవరిలో పెరగవచ్చు, అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. కొందరైతే ఏప్రిల్ దాకా ఏం మాట్లాడే పని లేదు. ఏప్రిల్ తర్వాత ఏమైనా చెప్పగలమన్నారు. అదేందండి అందరూ ఫిబ్రవరి అనేది మీరు ఏప్రిల్ దాకా అంటున్నారంటే, అవునబ్బాయి కొత్త కాయలు వస్తున్నాయి కదా, ఇది ఎంతవరకు వస్తుంది ఏందనేది ఎగుమతి వాళ్ళకి క్లారిటీ రావాలి. అది ఏమైనా మార్పులుంటే మారిద్ది, అని లేతంతే లేదని కూడా అంటున్నారండి. సోదేమి చెప్పట్లేదండి. కొందరు ఇన్ఫర్మేషన్ అడిగే మీకు చెప్తున్నాను, ఏమి అనుకోవద్దు. మనం ఏందంటే ఫేస్ టు ఫేస్ అంతా క్యాజువల్‌గా మాట్లాడుకుంటాం అంతే. మనకి ఇంగ్లీష్ రాదు. చెప్తున్నా, 6థ్ క్లాస్ చదువుకున్నాను. 6వ తరగతి వరకు చదువుకున్నాను.
ఏడో తరగతి 40 రోజులు వెళ్ళి ఆ స్కూల్‌కి అంతేనండి. మా ఊర్లో అప్పుడు చిన్నప్పుడు. అక్కడి నుంచి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పోస్ట్ జాబ్ చేశా. రోజు నెలకు 200 కాడికి ఉత్తరాలు పంచాను. తర్వాత ఒరిస్సా ఎళ్లి బొంతలు కుట్టాను. బొంతలు మనం పడుకునే బొంతలు సంవత్సరానికి 3000 జీతానికెళ్ళా. తర్వాత గుంటూరొచ్చాను 2007లో. 2007లో గుంటూరొచ్చి బేల్దారి పనికెళ్ళాను ఒక సంవత్సరం మళ్ళా. 2008 వరకు. 2009 నుంచి కోల్డ్ స్టోరేజ్‌లో పని చేశా. 2012, 13 వరకు 2012 వరకు 4 సంవత్సరాలు చేశాను ఏదైనా. 2012 నుండి యాడ్‌లో ఆటో తోలుతున్నాను అది. ఇలా మన డీటెయిల్స్ అండి ఏమనుకోవద్దు. సోది చెప్తున్నాను అనుకోవద్దు. అయితే వచ్చిన కానిండి పోయిన వరకు అనేటట్టుగా మనకెప్పుడు అప్పులేనండి. ఆ దేవుడు కొందరికి తలరాత రాస్తారంటారే, ఆ తలరాత అనేది మనకిట్ట రాశాడు. నువ్వు తినడానికి, ఉండడానికేరా అబ్బాయి సంపాదించడానికి లేదన్నట్లుగా. ఇల్లు కడుతున్నాం. ఆ ఇల్లు సగం అలా ఉండిపోయింది. దానికి సగం అప్పులున్నాయి. మిమ్మల్నేమి ఇచ్చిమనట్లా చెప్తున్నాను. ఉన్నది చెప్తున్నాను అంతే. నా విషయంలో జరిగేది ఇట్లా జరుగుతుంది మన పరిస్థితి. ప్రతిరోజు పనయిద్ది. ఒక 500 నుంచి ఒక రూ. 1000 వస్తది. ఇంటికి పోయేసరికి అవి అయిపోతాయి. అటు అప్పులు, పప్పులు, వడ్డీలు ఎట్టాంటియే. లేదా ఇంట్లో సరుకులు తే, అయి తే, అమ్మాయికి గుడ్డలు తే, అమ్మాయికి బుక్కులు తే, ఫీజులు కట్టు ఏదో ఒకటి ఆ రకంగా అది లేనోడి పరిస్థితి. అంటారే కొందరు డబ్బు ఉన్నవాడి దగ్గరికే వచ్చిద్ది. లేనోడి దగ్గరికి రాదు. అలాగే రైతు వాళ్ళు మనందరం రైతులు బిడ్డలం కదా! మన దగ్గరికి రాదు డబ్బు. మనం సంపాదించడానికి లేదు. మనం తినటానికి, ఉండటానికి మాత్రం పర్లే. మన రైతు బిడ్డలందరికి ఉన్నేందంటేది రైతనేవాడి దగ్గర కాడ డబ్బు సంపాదనతో గర్వం పెరిగిద్దంట మనకంట. అందుకని దేవుడు మన దగ్గర డబ్బు రానీయడు. కష్టపడాలి, తినాలి, ఉండాలి మనం అంతే. అయితే ఒకటండి మనకన్నా ఆరోగ్యవంతులు ఇంకోరుండరు తెలుసా మీకు? మనంత ఆరోగ్యంగా ఎవరు ఉండరు. డబ్బున్నవాడికైనా వాడికున్నే ప్రాబ్లమ్స్ వాళ్ళకి గ్యాస్ట్రిక్, అలస్ట్రా అవి ఇవి ఎన్నో ఉంటాయి. పొద్దున్న లేస్తే జాగింగ్‌కెళ్ళాల. సాయంత్రం అయితే చపాతీలు తినాలి. ఇలా ఎన్నో ఉంటాయి. మనకి అయ్యేం లేవు. నచ్చింది తినొచ్చు, నచ్చినట్టుగా ఉండొచ్చు, నచ్చినట్టు పడుకోవచ్చు. అట్లా మన పరిస్థితి. ఏమనుకోవద్దులే. రేట్లు చెప్పకని వీడేందిరా ఇదంతా సోది చెప్తున్నాడు వీడు బుర్ర తక్కువోడా ఏందిరా ఈడి ఛానల్ ఒకటి చూత్తరు అనుకోవద్దు మీరు. నేను చెప్తున్నా మన కోసం మనమందరం రైతు బిడ్డలం. మనందరం బాగుండాలి. మనం బాగుంటేనే ప్రపంచం బావుంటదండి. రైతు దేశానికి ఎన్నెముక లాంటి వాడు. నేను రైతు బిడ్డనే కాతే నాకు మా తండ్రి ఏం సంపాదియలేదు. పొలాలు, గిలాలు, ఆస్తులేమి సంపాదియలే. నేను 2002, 2003 నుంచే సంపాదించడానికి మొదలెట్టాను. నెలకు 200 ఎక్కువ కాదు. నెలకు 200 సంపాదించేవాడిని అప్పుడు. ఆ 200 ఓ గొప్ప అప్పుడులో. చిన్న పిల్లోడిని నిక్కర్లేసుకొని సైకిల్‌తో ఉత్తరాలు "సార్ మీకు ఉత్తరం వచ్చింది. మీకు ఉత్తరం ఇచ్చిందని" తిరిగా అయితే నన్ను ఒకాయన డెవలప్ చేశాడు. ఇంగ్లీష్ ఇవన్నీ నేర్చుకోవడానికి. అట్లా ఉండిద్ది. ఈ వారంలో కూడా చాలామంది రైతులు కలిసాను. మాట్లాడి మనకి వీడియో పెట్టాను. కాకపోతే వాయిస్ క్లారిటీ రావట్లేదండి. 2, 3 సార్లు కొన్నాను. 400, 500 పెట్టి మైకులు కొన్నాను. ఫెయిల్డ్ అయిపోతున్నాయి. పని చేయట్లే బాగోలేదు. మైకులు మరీ ఎక్కువలో కొందామన్నా మనకి ఏం లేదు. ఇప్పుడు ఒకసారి తీసుకున్నాను. యూట్యూబ్‌లో వచ్చే డబ్బులు కూడా మీకు మరి చెప్తాను. చాలామంది చెప్పాలంటున్నారులే. అది డబ్బులేమో వస్తాయని ఆశతో కాదు. డబ్బులొచ్చేస్తాయి. మనం బిజినెస్ చేద్దామని కాదు. టైమ్ పాస్ ఏదో ఖాళీగా ఉండి ఏదో చేసి సెల్ నొక్కిన బదులు, ఎవరితో తిరిగే బదులు ఇది బెస్ట్ అనిపించింది నాకైతే. కొందరికి రైతులనే వారికి ఒక సలహాగా, ఉపకారంగా చెప్దామని ఆశతో ఇవన్నీ చెప్తున్నానండి. ఇట్లాగా. అయితే మనం సంపాదించేదైతే ఏముండదు గానీ మనం కష్టపడాలి, తినాలి, పడుకోవాలి అంతేగాని మన ఇంట్లో దాచుకునేది ఏమి ఉండదు. రైతులనే వారికి ఎవరికి కూడాను. అది రాయలా దేవుడు మనకు మన నెత్తిన తలరాత రాయలా. కదా మన బిడ్డలైనా బాగుండాలి. వాళ్ళ కోసమైనా మన సంపాదించాలని ఆశ అయితే మనందరికీ ఉంది. మీకే కాదు, నాకే కాదు అందరికీ ఉంది. అదొక్కటే గాని అంతేగాని మనం కూకొని తినాలని ఆశ ఎవ్వరికీ లేదు. ఉండకూడదు. అలా ఆశ ఉంటే గర్వం పెరిగిద్దంట. అది ఇట్లా మార్కెట్ అయితే మరి వీడేందిరా ఏం చెప్పలేదు అనుకోవచ్చు మీరు. రకాలు, క్వాలిటీలు ఇవన్నీ ఏవైనా గాని సీడ్ రకాలు, ఏసీ రకాలు, ఎర్రగాయలు, మీడియం బెస్ట్‌లు రూ. 70, 80 నుంచి రూ. 100 దాకా మార్కెట్ జరుగుతుంది. పౌడర్ ఏసేవాళ్ళకి వీళ్ళందరికీ మంచి లెక్కి, మంచి తక్కువలో మంచి క్వాలిటీలో మంచి క్వాలిటీ కాయలు దొరుకుతున్నాయి. నెక్స్ట్ అలాగే బెస్ట్‌లు, డీలక్స్‌లు అనుకోండి 10,000 నుంచి 12,000, 13, 14,000 జరుగుతున్నాయి. కొన్ని రకాలు నంబర్ 5, 3, 4, 1 నెక్స్ట్ అలాగే సూపర్ 10 ఇట్లాంటివి ఏమైనా ఉంటే 14, 15, 16,000 నడుస్తున్నాయి అంతే. అన్ని రకాలు కూడా కాదు. వాటికి ఎందుకంటే కౌంటర్ సేల్‌కి డిమాండ్ ఉంది. కౌంటర్ సేల్ వాళ్ళు అయి ఎంతైనా కొంటారనమాట. వాళ్ళ కౌంటర్ సేల్ వాళ్ళు ఇక్కడ రూ. 150 కొన్ని కాయ ఇక్కడి నుండి వాళ్ళు తీసుకెళ్ళడానికి బయటికెళ్ళే ఖర్చు కానీ, వాళ్ళ ఏరియాకెళ్ళే ఖర్చు, వాళ్ళ కూలి అంతా లెక్కేసుకొని వాళ్ళు మరి అమ్ముతారు. అది కూడా మనం తెలుసుకోవాలి. అబ్బో! రూ. 150 యార్డ్‌లో ఇంత మంచిగా అయితే ఏడేంది 300, 400 అనుకోవచ్చు మీరు. మరి వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి. వాళ్ళని తప్పు పట్టకూడదు. వాళ్ళు ఇక్కడికొచ్చి ఎంతో ఇబ్బంది పడుతూ కొని తీసుకెళ్తున్నారు కూడాను. ఇలాగ సోదేం చెప్పలేదు. మీరు తెలుసుకుంటారని అన్ని క్వాలిటీలు చెప్పాలంటే ఇంకా మరి పెద్ద వీడియో అయిపోద్ది. మరి మీకు తెలిసినవే రోజు చూస్తున్నదే. మీరు చూసేవాళ్ళు కొందరు చూస్తున్నారు. నిన్న కూడా ఒక రైతులు మాట్లాడేది పెట్టాను. వాళ్ళ ఊరి పేరు అదే ప్రకాశం జిల్లా ఊరు మరి మర్చిపోయాను. మనంతా హాఫ్ మైండే అండి. ఇవన్నీ కూడా ఇగో రాసుకొని పక్కన పేపర్ పెట్టుకున్నాను.
అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం రాసుకొని చెప్పగలం కానీ అంతేగాని ఎప్పటికప్పుడు అప్డేట్ అనమాట. నిన్నటిది ఇవాళ చెప్పేది మనం లేదు. ఎప్పటికప్పుడే మనకి వివరంగా చెప్తాను. నేను ఇప్పుడు కూడా 2, 3 కనుక్కున్నాను. రోజు ఇవన్నీ చెప్తున్నావు అమ్మా, ఇలా ఇవి చెప్పు అమ్మా కొద్దిగా బాగుంటుంది అంటే ఇవన్నీ చెప్తున్నాను. డైలీ మిర్చి అప్డేట్స్ వీలైతే లైక్ చేయండి. మన ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ నేను మీలో ఒకరిని అనుకొని ఫాలో అప్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.